వచ్చారు అర్జున్? నందు చిక్కేవరా? సో ఆల్మోస్ట్ 40 days అయిపోతుంది అనమాట. మా పేరెంట్స్ రాజమండ్రి వెళ్ళి ఫైనల్లీ అటు ఇటుగా అనుకుంటూ 1 week నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ రీచ్ అయ్యారు హైదరాబాద్. బేసిక్గా వానల వల్ల 4-5 రోజులు తెలియకుండా లేట్ అయింది. తర్వాత రోడ్ సేఫ్ కాదని ఇంకో 2 days వెయిట్ చేశారనమాట. అండ్ అర్జున్కి రీసెంట్గా చెస్ జాయిన్ చేసాం కదా, వాడికి చెస్ ఆడడానికి లైక్ మేమైతే కరెక్ట్గా టైం ఇవ్వట్లేదు. మా డాడీ ఆడేవారు, యాక్చువల్లీ మా డాడీ నేర్పించారు బేసిక్స్. సో వాడు మొన్నటి నుంచి తాత వస్తావా అని, చూడండి వాళ్ళు రాగానే చెస్ బోర్డ్ తీసుకొచ్చేసి ఆడమంటున్నాడు. నేను ఒక 1/2 hour టైం ఇవ్వరా అని మొత్తానికి కొంచెం నైట్ వచ్చారనమాట. ఆల్మోస్ట్ ఆ రోజు 10:30 అలా అయిపోయింది. సో ఇంకా నేను ఒక 1/2 hour ఎక్కువ పడుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా తినే అవకాశాలు ఉంటాయి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అని ఫీలింగ్. బికాజ్ ఆదిత్య మొన్న పాస్ట్ 15 days నుంచి చాలా చాలా హైపర్ అయిపోతున్నాడు. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఒక వ్లాగ్లో మీకు చూపించాను చూసారా, అది ఒక 10% మాత్రమే. ఇక్కడ చూసారు కదా నేను వాయిస్ ఓవర్ వస్తుంది, ఎలా వస్తున్నారు పక్క నుంచి. చాలా అటెన్షన్ కోరుకుంటాడు. ఇంకా ఇప్పుడు కొంచెం నాకు అలా హెల్ప్ ఉంటే ఏంటంటే వర్క్ చేసుకోవడం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ రోజు అలా అయిపోయింది. నెక్స్ట్ రోజు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో అటెన్షన్ సీకర్స్ ఉంటారు ఇలా టోడ్లర్స్ కొంతమంది. అంటే మనం పక్కన ఎవరొకరు ఉండాలి, వాళ్ళు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సెల్ఫ్గా టైం గడపలేరు. సో అలాగా ఆదిత్య అనమాట. అర్జున్ ఏంటంటే 1/2 hour అని ఒక ఆట, అంటే ఏదో ఒకటి యాక్టివిటీ ఇచ్చేస్తే చక్కగా ఆడుకునేవాడు ఈ ఏజ్లో. బట్ వీడికి ఎవరొకరు పక్కన ఉండాలి. మనం అట్లీస్ట్ కుకింగ్ చేసే టైం కూడా నేను వదలలేను. చాలాసార్లు మనం రీసెంట్ బ్లాగ్స్లో చూపిస్తూనే ఉన్నాను కదా రియాలిటీ ఎలా ఉందని. లెఫ్ట్ హ్యాండ్తో అసలు చేయని ఎలా వేస్తే వాళ్ళు చేయని. బ్లూ ఉందా? ఎల్లో ఏది? ఎల్లో మీద బ్లూ ఉంటుంది. అన్నీ ఒకలా అయిపోయి పాపం. ఈ బ్లూ అంటే అంత ఇష్టం ఏంటన్నా బాబు? చెయ్యి. ఇట్స్ ఓకే. అయ్యో. అండ్ ఏదో ఒక ఫామ్లో ఫ్రీ ప్లే ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి మైండ్కి. సో ఎంత క్రాంక్ ఉన్న కిడ్స్ అయినా సరే ఇండివిజువల్గా వదిలేస్తాం కదా ఆపకుండా, అది వాళ్ళకి నచ్చుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫింగర్ ప్రింట్స్ టైప్ ఒక యాక్టివిటీ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో ఇలా కలర్స్, వాటర్ కలర్స్ అయితే ఎక్కువ ఒలికిపోయేది ఉండదు కాబట్టి దాన్ని ఒక చుక్క వాటర్ వేసేసి ఇలా 2 hands చేసినాను. 2 hands చేస్తే ఏంటంటే వాళ్ళ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ లాగా ఇది వర్క్ అవుతుంది మనకి. అంటే 2 చేతులు ఈక్వల్గా వాడడము ఇంపార్టెంట్ అనమాట. మన డైలీ యాక్టివిటీస్ ఉండే ఇంట్లో సామాన్లతోనే రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ చాలా చేయించవచ్చండి. అంటే దానికోసం స్పెషల్గా ఏవో కొనాలని కూడా రూల్ లేదనమాట. ఏదో రకంగా వాళ్ళకి ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ 2 hands వర్క్ అయ్యే ఒక్కటి చేయాలి. సో ఫ్లాష్ కార్డ్స్ లానే ఇలాగా ఇంకా చాలా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ట్రై చేయండి, మెస్ అవుతుంది. రోజు కాకపోయినా వీక్లీ థ్రైస్ అలా అన్నా ట్రై చేయొచ్చు. సో దానికోసం మీరు పర్సనల్గా రీసెర్చ్ చేసుకోండి. అండ్ ఇలా వాటర్ కలర్స్ అంటే కొంచెం వెంటనే వాష్ ఆఫ్ అయిపోతాయి కాబట్టి అలాంటివి బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటున్నా. ఈవినింగ్ యాక్చువల్లీ లేట్గా లేచాడు వాడు. సో ఇంకా హైపర్గా ఉన్నాడు. 6 వరకు పడుకుని పోతే ఆఫ్టర్నూన్ నాప్ అంత స్ట్రెచ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. చూసుకోలేదన్నమాట, తెలియకుండా మేము కూడా ఒక నాప్ వేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా రిఫ్రెష్ అవ్వాలి. అండ్ ఇంకొకటి స్కిన్ కేర్లో నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటూ మెన్షన్ చేయని పాయింట్ ఏంటంటే సీరమ్స్ వాడాలని మేము చెప్తాం కదా, ఇది బాగుంటుంది అది బాగుంటుందని. కాకపోతే సీరం డైలీ 2 వాడాల్సిన కొన్ని ఉంటాయి, డైలీ 1 వాడాల్సిన కొన్ని ఉంటాయి. మార్నింగ్స్ హైలరానిక్ యాసిడ్ బేసిక్, దాంతోపాటు వైటమిన్ సి లేదా ఓన్లీ ప్లెయిన్ నైసినమైడ్, ఆల్టర్నేట్ సాలిసిలిక్ యాసిడ్ అలా తీసుకుంటా. మళ్ళీ నైట్ కోజిక్ యాసిడ్ ఒకటి యూస్ చేస్తాను. ఇంకేదన్నా అకార్డింగ్ టు ద స్కిన్ కన్సర్న్ యూస్ చేస్తాను. బట్ మధ్యలో ఇలా ఈవినింగ్స్ అలా ఫేస్ వాష్ చేసినప్పుడు ఇంకేం సీరమ్స్ లేవు, జస్ట్ ఫేస్ వాష్ చేసి టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అంతే. ఇప్పుడు ఫేస్ చెమ్మగా ఉంది కాబట్టి టోనర్ కూడా వాడట్లేదు, డైరెక్ట్గా మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా. దిస్ ఇస్ ఆక్వాలాజిక్ ప్లస్ గ్లో ప్లస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇందులో పపాయ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ సి అండ్ హైలోరానిక్ యాసిడ్ ఉంటాయి. సో ఏంటంటే ఫ్రూట్ ప్లస్ యాక్టివ్ కాంబినేషన్ అనమాట ఆక్వాలాజికల్. ఇది యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. అండ్ వీటితో పాటు హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇందులో. సో హైడ్రేషన్ చాలా బాగుంటుంది. సో యూ కెన్ సీ లైట్ వెయిట్, నాన్ స్టికీ అండ్ నాన్ ఆయిలీ ఫినిష్ ఉంటుంది.
సో వైటమిన్ సి అండ్ పాపయ్య వల్ల ఆ గ్లో అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో వింటర్స్లో చాలా బాగుంటుంది, సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో విజిబుల్గా మనకి హైడ్రేషన్ కనిపిస్తుంది. ఇంకో నేను చిన్నది క్లోజప్లో చూపిద్దామని చేస్తున్నాను. ఈ ఆయిల్ ఫ్రీ రేంజ్లో ఇంకో వేరియంట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేసా, చాలామంది తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం క్విక్గా చూపిస్తాను. నేను ఇప్పుడు వైటమిన్ సి ఇష్టపడుతున్నాను కాబట్టి అదొక వైటమిన్ సి ఉన్న రేంజ్ గ్లో ప్లస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇల్యూమినేట్ ప్లస్ అనే రేంజ్ ఉంది. ఇందులో మనకి వైల్డ్ బెర్రీస్ అండ్ ఆల్ఫా అబ్యూటేన్ ఉంటాయి. నేను ఇదివరకు లాంగ్ మేక్ ఇది యూస్ చేశాను, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ రేడియన్స్ ప్లస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్లో మనకి వాటర్ మిలన్, నైసినమైడ్ అండ్ హైలోనిక్ యాసిడ్ ఉంటాయి. అండ్ ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అని అన్నారని ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకే కాదు, ఎవరికైనా యూస్ చేయొచ్చు. నాదైతే కాంబినేషన్ టైప్ అనమాట. సీజన్ బట్టి కొంచెం డ్రై కూడా అవుతుంది, బట్ ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. టెక్స్చర్ వైజ్ అన్నీ ఒకలాగే ఉంటాయి, బట్ ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్ ఇచ్చే బెనిఫిట్స్ వల్ల మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి యూ కెన్ చూస్ అకార్డింగ్లీ. అండ్ మీరు ఆక్వాలాజికా వెబ్సైట్లో పర్చేస్ చేస్తే వస్పిటా 2023 అని కోడ్ యూస్ చేయండి, 20% ఆఫ్ వస్తుంది. అండ్ మీరు ఇంకా ఎక్కువ ఆఫర్ వస్తుందంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో కూడా పర్చేస్ చేయొచ్చు. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫ్రెష్ వాటర్ ఫర్ ఆల్ అనే ఇనిషియేటివ్ ఉంది ఆక్వాలాజికా వాళ్ళకి. అదేంటంటే మంచి వాటర్ లేని కమ్యూనిటీస్కి వాళ్ళు క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తారు. సో వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఇండైరెక్ట్లీ. సో ఇక్కడ ఫుల్గా కాజీగా ఉండాలని వామ్ లైట్ మాత్రం వేసుకున్నాము. సో అలా సెటప్ చేసాం అనమాట ఇంటీరియర్. అప్పుడు ఓన్లీ వామ్ వేసుకునే ఆప్షన్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ నేను అనియన్ రైస్ చేస్తున్నాను, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఇవాళ నేను ఉల్లి రైస్ చేయబోతున్నాను డిన్నర్కి. కొన్ని సింపుల్ రెసిపీస్ ఎందుకు షేర్ చేస్తానంటే ఇట్స్ లైక్ ఏ రిమైండర్ కదా, అబ్బాయి ఇది ఒకటి ఉంది చేసుకుందాం అని అనిపించడానికి నేను చేస్తాను, అంతేగాని ఇదేదో తెలియని పెద్ద రాకెట్ సైన్స్ అని కాదు. నేను యాక్చువల్లీ అంత ఎలా చెప్పనండి, చాలా క్రిటికల్ కుకింగ్ ఉంటాయి చూసారా, అవి చాలా తక్కువ. మనం అన్నీ సింపుల్ అండ్ టేస్టీ ఒకలా చేసుకుంటారు. మెయిన్గా బ్యాచిలర్స్కి కానీ కొంచెం కుకింగ్ అంటే ఇంకా బేసిక్స్ తెలుసుకుంటూ ఉన్న ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయని నా ఉద్దేశము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. క్విక్గా రెసిపీ చూసేద్దాము అండ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో కొంచెం అనియన్స్ అయితే పెద్దగా తరుక్కోవాలి, అది ఫస్ట్ స్టెప్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయబోతున్నాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేసినా ఫ్రెష్గా దంపుకోండి, అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. సో ఇంత పెద్దగా తరుక్కోవడం వల్ల ఏంటంటే మనకి చంకీగా తగులుతుంది అనమాట. చిల్లీస్ కూడా మన స్పైస్కి తగ్గట్టు. సో నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను, అదే వేరుశనగపప్పు నూనె. సో అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ దానివల్ల. పోపు దినుసులు నేను శనగపప్పు అవి కొంచెం ఈక్వల్గా తీసుకున్నాను. కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు క్రంచీనెస్ కావాలంటే. నా పళ్ళు ఉన్న ప్రాబ్లంకి నేను అంతకన్నా డేర్ చేయలేను అనమాట, కొన్ని వేసుకున్నాను బికాజ్ అవైతే తీసేయడానికి ఈజీగా ఉంటుందని. బట్ పోపు దినుసుల వల్ల మంచి టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసేసాను అనమాట. అండ్ వీటితో పాటు కొంచెం అనియన్స్ ముందే వేస్తున్నాను, ఎందుకంటే పోపు ఇంకా మాడిపోతుందేమో అని. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి, అప్పుడే కొంచెం బాగా సెట్ అవుతుంది, లేకపోతే పచ్చి ఫీలింగ్ ఉండిపోతుంది. సో వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ సెట్ ఆఫ్ ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో. అండ్ యూజువల్లీ ఇలాంటి వాటిలో పులిహోరలో వేసినట్టు చాలా ఆయిల్ వేసేస్తారు కొంతమంది, లైక్ ఈ ఉల్లిపాయలు నిండిపోయేలాగా. అంత అవసరం ఉండదు. ఇప్పుడు నేను వేసినా చాలా ఎక్కువ నా ఫీలింగ్. అండ్ వేరుశనగపప్పు కానీ నువ్వుపప్పు నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి. అండ్ ఉల్లిపాయలు వేసాక దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్నాను, అది కొంచెం సాఫ్ట్ అయ్యగానే మనం ఇంకా ప్రాసెస్ ఆపేస్తాం అనమాట. సో చూసారు కదా. అండ్ నేను స్టీల్ బాండీలో చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. చూసారా అనియన్స్ ఈ పొజిషన్లోకి రాగానే ఇంకా మనం రైస్ వేసేసుకోవాలన్నమాట. స్టీల్ దాంట్లో వేస్తే అడుగంటేస్తుంది అనుకుంటారు, దేనికైనా కరెక్ట్ కుకింగ్ టైం ఉంటుంది, దాన్ని బట్టి చేసుకుంటే ఏది మాడదు. సో ఇక్కడైతే రైస్ నేను వేడన్నం వాడుతున్నాను, అందుకని ప్లేట్లో ఒక్క సెకండ్ దాన్ని విడివిడిగా చేసుకొని అప్పుడు వేసాను. సో ఇది కూడా బాగా వంట వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్ట్గా వేడన్నం తీసి మీరు దాంట్లో వేసారనుకోండి ఖచ్చితంగా పేస్ట్ అయిపోతుంది. సో దీని ఉప్పు కూడా చేత్తో మొత్తం అంతా ఈవెన్గా చేసుకున్నా, దాన్ని బట్టి లమ్స్ అవి పట్టకుండా ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు కలుపుకోవడం కూడా అలవాటు చేయగా మీకు కరెక్ట్గా వస్తుంది, దాన్ని కరెక్ట్ టెక్నిక్ అనమాట. సో నాకు రైస్ ఐటమ్స్ చేయడం చాలా ఇష్టం. సో నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రైస్ ఐటమ్స్ నేనే చేసేదాన్ని. సో ఈ విధంగా మొత్తం ఎక్కడ గుల్లలు పట్టకుండా మంచిగా వేడి మీద కలిపేసుకోవాలి. అండ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా కట్టేయచ్చు, అంటే అన్నం కూడా వేడిగా ఉంది కాబట్టి ఒక 2 minutes నేను సిమ్లో పెట్టి కలిపాను. అండ్ చూసారు కదా అస్సలు అడుగంటనే అంటదు. సో స్టీల్ కూడా మనం టెక్నిక్గా వాడుకుంటే చాలా బాగా కుక్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, అమేజింగ్గా వచ్చింది. తర్వాత ఫుల్గా కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకున్నాం, పుదీనా ఉంది లక్కీగా. వీళ్ళకి చాలా చాలా నచ్చింది. యూజువల్లీ మా ఇంట్లో ఫుడ్ కొంచెం చప్పగా ఉంటుందని వాళ్ళ ఫీలింగ్, అంటే పిల్లల కోసం మేము కొంచెం మీడియం స్పైస్ అంతకన్నా తక్కువ కూడా తినేస్తూ ఉంటాము. మా ఇంట్లో లంచ్ డిన్నర్ అనగానే మా అమ్మ డాడీ మెయిన్గా
చప్పగా చేసావా అన్నట్టు అంటారు, కొంచెం కారం వేసుకోండి అని. బట్ ఆ రోజు మంచిగా స్పైసీగా చేసరికి వాళ్ళకి చాలా నచ్చింది. తర్వాత ఆదిత్యాన్ని కొంచెం వాక్ తీసుకెళ్తా, నువ్వు ఫ్రెష్ అయ్యి కొంచెం డిన్నర్ చేసి అన్నదనమాట అమ్మ. ఈవినింగ్స్ ఆర్ నైట్స్ అమ్మ వాక్కి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తుంది. అన్న నీకు ఓపిక ఉంటేనే తీసుకెళ్ళి, మా వాడు నెలలో చాలా మారిపోయాడు అని చెప్పాను మా అమ్మకి. క్యాప్ పెట్టించుకున్నాడు అనమాట ఫైనల్లీ. జాకెట్ చూపించు మనం వెళ్ళము. హాయ్ నైస్ క్యూట్ చెప్పు, క్యూట్ క్యూట్ ఫేస్. బాయ్ గో అమ్మమ్మతో వెళ్ళు. బాయ్. నేను వస్తాను బంగారు తండ్రి, ఆమె తినేసి వస్తా. యు గో. వాళ్ళు డిన్నర్ చేసినప్పుడు వాడికి డిన్నర్ పెట్టేసాము. పాలన్నం తిన్నాడు నైట్. ఇంకా అర్జున్ ఆ రైస్ స్పైస్ అయిందని చెప్పి వాడికి మళ్ళీ వేరేగా చేశాను. సో అలా టైం అంతా గడిచిపోయింది. సో అమ్మ తీసుకెళ్తే నేను తినాలి అనుకుంటే వాడు ఇంకా నన్ను రా అని 2 అడుగులకు వెళ్ళి రమ్మంటున్నాడు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఇప్పుడు స్కూల్కి వెళ్తాడా అని. వాక్కి వెళ్ళడానికి ఏడుస్తున్నాడు నన్ను వదిలేసి. సో తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను దూత సిరీస్ చూస్తున్నాను. నిజంగా చాలా బాగుందండి. ఆ రోజు 7th ఎపిసోడ్ అనుకుంటా చూస్తున్నాను. నేను యూజువల్లీ టీవీ చూస్తూ అసలు తినను, నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను డైనింగ్ టేబుల్ పర్సన్ అనమాట. అంటే ఫుడ్ని అక్కడే తింటే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు ఫీల్ అవుతా. బట్ ఆ సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకో 3 ఎపిసోడ్లు ఉన్నాయి. పిల్లలు వస్తే మళ్ళీ కొంచెం చూడలేం కదా, అడల్ట్ సీన్స్ ఉంటాయి మధ్య మధ్యలో. అర్జున్ కూడా లేడు, వాడు కిందకి వెళ్ళాడు. అందుకని మళ్ళీ టైం దొరకదేమో అని చెప్పి కక్కుర్తిగా సోఫాలో, నా కంఫర్టబుల్ హ్యాపీ సోఫాలో కూర్చొని ఏదో హోంవర్క్ కంప్లీట్ చేసినట్టు టకటగా అది చూసేసాను. సో అలా నైట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఆదిత్య. ఏం కావాలి ఆదిత్యకి? దోదా నేను తినేస్తున్నాను నీ దోశ. ఈ మధ్యన కెమెరా చూసి పక్క వెళ్ళిపోవడం నేర్చుకున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్దా? నో బాబు చెప్తుంటా. మా చిన్న తండ్రి లేవగానే బ్రష్ కూడా చేసుకోడు. బాబు బాలరాజు వీడు మొన్న అంటున్నాడు, ఎందుకమ్మా ఎప్పుడు బాబు బాలరాజు అంటా ఉంటా. ఏం చేస్తున్నావు? చల్లగా ఉంది అమ్మ చేతులు. మా ఆయన వాళ్ళు 5K రండి చెప్పను, ఇలా పడుకొని లేవలేదని చెప్పను. వద్దా 5K రన్ 5K నేను 10K కొడుతుంది ఇవాళ 5K 10K రన్ అని చెప్పి వెళ్ళిపోతావు. పిల్లలు అయ్యా నీకంటే చెప్తున్నా నీకోసం టాలెంటెడ్ అని చెప్తున్నా. మేము ఎర్లీ మార్నింగ్ 10 o'clock లేచాము వేసే వాళ్ళ. మా ఆయన 5 o'clock లేచి 5K రన్కి వెళ్ళి వచ్చేసి. నీలా కాదు, నేను నిన్నంతా ఆడాను. బా నిన్నంతా ఆడితే వాళ్ళు ఎగ్గొట్టేయాలా? గుడ్ మార్నింగ్. మా పాలిటి కల్పవృక్షం ఈ దోశల పిండి. లేట్గా లేచినప్పుడు మెయిన్గా దోశల పిండి ఉంటే అమ్మాయి అనిపిస్తుంది. ఏదో ఉల్లిపాయ వేసుకున్నాం, పొడి వేసుకున్నాం, తినేయచ్చు కదా, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు దాని మీద. సో పిల్లలకి అయితే మిల్క్ ఇవ్వకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను. ఇది ఏంటనుకుంటున్నారు? రోజ్ మిల్క్ ఏం కాదు, కంఫర్ట్. ఆదిత్య మొత్తం ఇందులో వేసేసాడు. 2 secondsలో డిస్ట్రక్షన్ ఇన్ సెకండ్స్ అని ఒకటి ఉంటుంది చూసారా, ఎందులోనో డిస్కవరీలో ఎందులో వచ్చేది ఆ టైప్ అనమాట. మా వాడు సెకండ్స్లో నాశనం చేస్తాడు. బేసిక్గా ఇది పతంజలి డబ్బా అనమాట. అందులో మా ఆయన కంఫర్ట్ రీఫిల్ ప్యాక్లో వేస్తుంటే ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి ఈ డబ్బాలో వేసి కింద పెట్టారు. యూజువల్లీ పైన పెడతాము. వాడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఏంటి సిగ్గు లేకుండా అది ఇవ్వాలంట, వాడు మళ్ళీ వేస్తే మళ్ళీ చేయాలంట. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడో, భయం భక్తి ఏం లేదు. సో ఏదో ఒక పని చేసుకుంటున్నాం అనుకున్న లోపల ఇలా వెళ్ళి చేస్తాడనమాట. ఆ పెరట్ తలుపు కూడా ఎప్పుడు మేము వేసాం ఉంచుతాము, ఎందుకంటే అక్కడ డస్ట్బిన్లో పడేస్తున్నాడు డైరెక్ట్గా తీసుకెళ్ళి కొన్ని. మొన్నైతే కీస్, బైక్ కీస్ ఏవో మా డాడీ అనుకుంటా సింక్లో దొరికే ఒక 2 months బ్యాక్. అలా చేస్తున్నాడు. సరే అరవకు వాష్ చేసుకోవాలి. మనతో పాటు పిల్లలు లేస్తే ఎంత హాట్ పీస్ఫుల్గా కాఫీ తాగడం అనేది చాలా పెద్ద ఏమన్నా అర్జున్ పెద్ద మిషన్. బిద్ద కదరా పెద్ద. పాను ఇది పానమ్మా, మరి పెద్ద కాదమ్మా, ఫోటో కాదు. అండ్ ఫర్ ఏ చేంజ్ ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉన్నాం అనమాట అందరం. అంటే పిల్లలు అల్లరి చేస్తాను, నేను మా ఆయన చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాం. ఎందుకో యూజువల్లీ నేనన్నా కొంచెం ఇరిటేటెడ్గా ఉంటా, లేకపోతే తనన్నా
అంటే టైం అయిపోతుంది పిల్లలకి పెట్టాలి అంత ఒక హర్రీ ఫీలింగ్ ఉంటుంది కదా, దాంతో ఇరిటేటెడ్గా ఉంటాం ఇలా లేట్గా లేచినప్పుడు. బట్ సినిమాలో దీంతేనా తీరేనా ఆ టైప్లో నవ్వుతూ ఉన్నాం అనమాట ఫ్యామిలీ అంతా. అబ్బా ఎంత బాగుందో, నాకు ఇప్పుడు చూసుకుంటేనే చాలా హాయిగా ఉంది. అబ్బా ప్రతిరోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నా. రియాలిటీ చెప్తున్నానండి. యూజువల్లీ ఎవ్రీడే పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా అయితే ఉండదు కదా చంటి పిల్లలు ఉన్న ఇంట్లో. మేము ఏదేమైనా సరే ఫాస్ట్గా వేడిగా కాఫీ తాగేయాలని చెప్పి కూర్చొని అలాగా స్పెండ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మ్యూట్ చేశాను, పక్కన ఆదిత్య అరుస్తున్నాడని. ఏంటంటే మా మెయిడ్ సడన్గా మెసేజ్ చేసింది 9:30కి, వాళ్ళ ఇంట్లో పాపం ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చిందంట. బట్ ఏంటంటే మనం ఒక ఎస్టిమేషన్లో ఉంటాం కదా, ఈ టైంకి పని అవుతుంది, ఇది చేసుకోవచ్చు అని. లిటరలీ కుక్కర్లు స్పూన్లు ఏమీ లేవన్నమాట. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ రోజు చాలా పనులు ఉన్నాయి మేము అనుకున్నవి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని వంట చేసుకొని అని చేసేది చాలా లేట్ అయిపోతుంది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళది లైఫే పాపం, వాళ్ళకి ఏం ఎమర్జెన్సీలు వస్తాయి, ఏం అనలేం చేయలేము. బట్ చాలా హెల్ప్లెస్ ఫీలింగ్ వస్తుంది సడన్గా. నేను అదే చెప్తున్నాను అక్కడ. ఇందుకోసమే నేను ప్లాన్ చేస్తున్న డిష్ వాషర్ కూడా పెట్టించేసుకుందాం అని చాలామంది చెప్పారు. నేనే బద్దకానికి ప్లాన్ చేయలేదు. కిచెన్లో ఈ మూల పెట్టించేసుకుని ఉంటే సరిపోయేది డిష్ వాషర్. చాలా పెద్ద తప్పు చేశాను గైస్. ఇంత ఖర్చు పెట్టి ఇంటీరియర్లు ఇల్లు కొనుక్కుని నేను చేస్తున్నారు కదా, ఓ 40-50 వేలకి కక్కుర్తి పడద్దు. డిష్ వాషర్ కూడా పెట్టించుకోండి. వాడకపోవడం సెకండరీ. గోల్డ్ నెక్లెస్ కొనుక్కుంటాం, బీరోలో పెడతామా, అలా వాడకపోయేదే సెకండరీ. బట్ చాలా టైం కలిసి వస్తుంది. అంటే నేను చేసిన తప్పు చేయొద్దు అని చెప్తున్నా. సో ముందే డిష్ వాషర్ పెట్టించుకోండి. లైక్ మీరు సొంత ఇల్లు ప్లాన్ చేసి ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్నప్పుడు. మా అన్నయ్య అత్తగా వాళ్ళు రీసెంట్గా మాతో పాటే అవి జరిగాయండి. వాళ్ళు ఇంటీరియర్ వర్క్స్ కూడా వాళ్ళు చెప్పారు. మా అత్తకి చాలాసార్లు చెప్పింది, పెట్టుకో మాదిరి పెట్టించేసుకో హ్యాపీగా, డిష్ వాషర్ అంటే డిపెండెన్సీ ఉండదంటే. నేనే ఓవర్ యాక్షన్ వెళ్ళి దానికి వేయడం టైం వేస్ట్ అని ఉద్దేశంతో పెట్టించుకోలే. బట్ చాలా రిగ్రెట్ అవుతున్నా. ఇప్పుడు మేము బయట బాల్కనీ ఆ యూటిలిటీ ప్లేస్లో మాకు చాలా ప్లేస్ ఉంటుందిలేండి, అక్కడ ప్లాన్ చేద్దాం. అక్కడ ఎలా కబోర్డ్ వర్క్ లాగా కానీ ఆర్గనైజ్ చేయించలే. సో అక్కడ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఈ నెలలో చూడాలి కార్పెంటర్స్ దొరికిన దాన్ని బట్టి అక్కడ చిన్న ఆర్గనైజర్స్ షెల్ఫ్లా పెట్టుకొని స్టోరేజ్, అండ్ దాని కింద డిష్ వాషర్ లాగా ప్లాన్ చేద్దామని అనమాట. అండ్ ఇక్కడ ఆదిత్య కొన్ని బొమ్మలతో వీళ్ళిద్దరు మా తమ్ముడు మా ఆయన ఆడుతున్నారు. సో అది సచ్ పీస్ఫుల్ అండ్ అన్ప్లాన్డ్ డే. అండ్ ఆ రోజు December 10th మా హౌస్ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ అనమాట. గృహప్రవేశమై 1 year అయింది. మేము ఒక రకంగా ఏదో సెలబ్రేషన్లో అలాగే అనుకున్నాం, కానీ మా అంట్లు తోముకొని అన్నీ సెట్ చేసుకునేసరికి సగం రోజు అయిపోయింది. సో ఇట్స్ ఓకే అనుకున్నాం, ఇంకో రోజు చేసుకుందామని. సో నెక్స్ట్ వ్లాగ్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.